ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ కార్యక్రమం అని మీరు లైవ్ చాట్లో కానీ మీరు పింక్ చేస్తారండి. ఓకే, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనము నిరీక్షణ అనే అంశము మీద దేవుని వాక్యంని ధ్యానిద్దాం. నిరీక్షణ. కీర్తనలు 42, 43 అధ్యాయములు ఈరోజు మనము ధ్యానించ వాక్య భాగము. ప్రభు ఏం సెలవిస్తున్నాడో మనకి ఈరోజు అనేది మనము విందాము. క్షమించండి, కొంచెము టెక్నికల్గా కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. సో అది ఇప్పుడు సార్ట్ అవుట్ అవుతున్నాయి. దానివల్ల కొంచెం అటు ఇటు నేను రెండు విధాలుగా చూడాల్సి వస్తుంది. లేకపోతే సిస్టమ్ వైపు చూడాల్సి వస్తుంది, కెమెరా వైపు చూడాల్సి వస్తుంది. మరి మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు మహాకృపను చూపించి మన పట్ల మరొక దినమును తన వాక్యంని ధ్యానిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు అవర్ ఆఫ్ ప్రేయర్ కొంచెం త్వరగానే స్టార్ట్ చేశాము. దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే అనుదినము అనుక్షణము ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. మరి ఈరోజు ఆల్మోస్ట్ మనము 25వ తారీఖున వచ్చేసామండి. అప్పుడే ఈ కొత్త సంవత్సరం 25 రోజులు అయిపోయినాయి. ఈ నూతన దినమున, ఈ నూతన సంవత్సరమున మీరు దేవుని కోసం ఏమి చేయాలనేది తీర్మానం చేశారా? ఎలాగ ప్రభు కోసం జీవించాలని ఆశించారా? చాలామంది మీరు 31వ తారీఖున రాత్రి చేసిన నిబంధనలు, ప్రభు సన్నిధులు చేసిన నిబంధనలు మీరు కాపాడుకుంటున్నారా? కొత్త సంవత్సరం నుంచి రోజు బైబిల్ చదువుతానని మీరు చేసిన ఒక తీర్మానంని నెరవేరుస్తున్నారా? దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మరలా మీరు ప్రభువుకి చేసిన నిబంధనను మీరు నెరవేర్చండి. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నిరీక్షణ అనే అంశం మీద వాక్యం ధ్యానిద్దాం. మరి దానికి ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, ప్రతి సమస్తమైన పరిస్థితుల్ని ఎరిగిన వాడివి, స్థితిగతులను ఎరిగిన వాడివి. అపవాదినైనా అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంని అయ్యా ప్రతిరోజు టెలికాస్ట్ చేయకుండా అనేక ఆటంకాలు కలిగిస్తున్నాడు ప్రభా. దేవా, నీ కృపను చూపించిన ఆయన నీ దాసుని జ్ఞాపకం చేసుకో. బలహీనమైన నన్నునైనా నీ సిలువ రక్తముతో కప్పయ్యా, నీ సిలువ చాటు నన్ను మరుగుపరచు. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ప్రతి సమయమందు నేను స్తుతించువారుగా మేము ఉండటానికి సహాయం చేయి. ప్రతి పరిస్థితిని నీ చేతుల్లో పెడుతున్నాము. నువ్వు ఆశీర్వదించు తండ్రి. ప్రతి అపవాది క్రియలు, సాతాను అనుషుల్ని యేసు నామములో గద్దిస్తున్నాం, యేసు నామములో పాల్దోరుతున్నాం. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని ఆయన మేము ఒక్కొక్కరు మేము అనుభవిస్తానికి కృప చూపించమని, ఈ మాటతో నన్ను ఈ సమయం నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పండి. మరి ఈరోజు నిరీక్షణ అనే అంశం మీద మనం దేవుని వాక్యంని ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథములో నిరీక్షణ గురించి అనేక అంశములు మనం చూస్తున్నాం. ముఖ్యంగా పౌలు గారు దీని నిమిత్తం ఎంతో చక్కగా బోధించినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ మనకి ఈరోజు అంత సమయం లేదు కదా. కానీ మనం క్లుప్తంగా కీర్తనల నుంచి చూద్దాం. దేవుని వాక్యములో కీర్తనలు 42వ వచనం. కీర్తన 42వ వచనం. ఐదో 42వ అధ్యాయం 45వ వచనం. 42వ అధ్యాయము 5వ వచనం. చదవండి. నా ప్రాణమా, నీవేళ కృంగుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇకను నేను ఆయన్ను స్తుతించెదను. చాలు. అలాగే మనము కీర్తన 43వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. దయచేసి మీరు కూడా మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. నా ప్రాణమా, నీవేళ కృంగుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయన్ను స్తుతించెదను. చాలు. ఇక్కడ కీర్తనదారుడు ఈ కీర్తన రాసినది మనం చూసినట్లయితే 42వ కీర్తన, 43వ కీర్తన ఒకే వ్యక్తి రాశారు. వారెవరో కాదు, కోరాహు కుమారులు. మనకు తెలుసు, కోరాహు మోషేకి తిరగబడినప్పుడు దేవుడు తనని నాశనం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ కోరాహు కుమారులు తన తండ్రి అడుగు జాడల్లో నడవలేదు. తన దుష్టమైన
దుర్మార్గమైన తన పద్ధతుల్ని వారు వెంబడించలేదు. అంత మాత్రమే కాదు, సొలొమోను కట్టిన మందిరములో కోరహు కుమారులు వారు స్తుతి గీతములు పాడటానికి, దేవునిని కీర్తిస్తానికి వారు నియమించబడ్డారనేది మనము చరిత్రలో మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, చాలా కీర్తనలు కోరహు కుమారులు వారు రచించిన చేసినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఈ కీర్తనలు అనేకమైన గొప్ప విషయములు, దేవునిలో ఉన్న మాధుర్యాన్ని, దేవునిలో ఉన్న శక్తిని, ముఖ్యంగా మనము ఎలాగ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడుదలిచ్చాడో ఇవన్నీ కూడా మనము చూడగలుగుతానికి ఒక ఆస్కారము మనము ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా కోరహు రాసిన వారి కీర్తనలన్నీ కూడా ఆ ప్రభు ఐగుప్తులో చేసిన మేళ్ళు, వారిని ఎలాగ విజయం ఇచ్చాడు సంగతులు వరకు ధ్యానించినట్లు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ కీర్తనల్లోనే చాలా నాకు ఇష్టమైన భాగము ఈ 5వ వచనము. ఇక్కడ ఈ కీర్తన ఇది వారు తన ప్రాణముతో మాట్లాడుతున్న కీర్తన. చూడండి, కీర్తనలు చాలా కీర్తనలు ప్రభువుని స్తుతిస్తాయి, ప్రభువుని స్తుతించే కీర్తనలుగా ఉంటాయి. లేకపోతే మనుష్యులు వారిని బాధ పెట్టినప్పుడు ఆ పరిస్థితులు దేవునికి వారు వివరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ భాగంలో మాత్రం ఈ కీర్తనలో వారి ప్రాణముతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. 5వ అధ్యాయం మరలా చదువుదాం. 43వ అధ్యాయము కీర్తనలు 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగుచున్నావు. చాలు. నా ప్రాణమా నువ్వు ఏల కృంగుచున్నావు. ఇంగ్లీష్ బైబుల్లో ఏమని రాయబడిందంటే డౌన్ క్యాస్ట్, కృంగిపోయావు, డిప్రెస్ అయిపోయావు. డిప్రెషన్ అంటాం కదండి, ద వర్డ్ డిప్రెషన్. ఈ కృంగుదల అనేది ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదండి. ఈరోజు మనకెంతో టెక్నాలజీ పెరిగిపోయింది, ఎంత మన సైన్స్ పెరిగిపోయింది కాబట్టి మనకి ఎక్కడ ఎప్పుడు వర్షం వస్తుంది, ఎక్కడ ఎప్పుడు మెరుపులు వస్తాయి, గాలి ఎంత ఉంటుంది అన్నీ చెప్పగలుగుతున్నారు. కానీ పూర్వదినములో ఎప్పుడు వర్షం వస్తుందని ఎవరు చెప్పలేరు. ఎప్పుడు అలలు వస్తాయి, లేకపోతే ఎప్పుడు సముద్రములో తుఫాను వస్తుందని ఎవరు చెప్పలేరు. అలాగనే ఈ కృంగుదల అనేది మన ప్రాణానికి ఎప్పుడు వస్తుందో మనకి చాలా వరకు మనము తెలుసుకోలేమండి. మనము కృంగిపోయాము, మనము నిరాశ చెందాము, మనం ఒంటరివారం అయిపోయాము అని తెలుసుకుంటానికి అది చాలా సమయం పడుతుంటుంది. కృంగుదల ఎప్పుడు అది ఒక రూపములో, లేకపోతే ఒక మనిషిగా, లేకపోతే ఒక వస్తువుగా వచ్చేది కాదు. కృంగుదల అనేది మనకి ఆలోచనలే కలిగేది. చాలాసార్లు చాలామందిని చూస్తున్నప్పుడు వారు ఎంతో నవ్వుతుంటారండి, ఎంతో హ్యాపీగా ఉన్నట్టు నటన చేస్తుంటారు. కానీ వారి హృదయ అంతరములో ఎంతో కృంగుదల, ఎంతో బాధ, ఎంతో కన్నీరు, ఎంతో వేదన అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కీర్తనదారు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు. ఆ పైన అధ్యాయములు మనం చదివినట్లయితే ఇంకా బాగుంటుంది, కానీ మనకి సమయం లేదు. అక్కడ వారు ఒక యుద్ధమును ఎదుర్కొంటున్నారు. శత్రువు వారిని చుట్టుముట్టారు. ఒక అర్థమ కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు. మరణమా లేకపోతే జీవమా అని కోరుకునే 2 మార్గములో వారు నిలిచి ఉన్నారు. ఈరోజు చాలామంది మనం అదే పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈ కొత్త సంవత్సరం వచ్చామని ఒక సంతోషం ఉందేమో కానీ కొంతమందికి, చాలామందికి కాదు, కొంతమందికి అయ్యో మళ్ళా కొత్త సంవత్సరమా, ఈ కొత్త సంవత్సరం ఉద్యోగం పోయిందే, ఇది పక్కవాడు ఉద్యోగం పోయింది, నా ఉద్యోగం పోతుందేమో, నా భవిష్యత్తు ఎలాగా, నాకు ఇంకా పెళ్లి కాలేదే, ఇంట్లో ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల నుంచి ఎలా తీర్చాలి, ఈ బాధ నుంచి ఎప్పుడు విడుదల పొందాలి, ఎప్పుడు మాకైనా ఒక వ్యక్తిత్వం కలుగుతుంది, ఎప్పుడు నాకైనా ఒక సొంత గృహం ఉంటుంది. ఈరోజు చాలామంది భవిష్యత్తులో ఉన్న ఆ పోరాటాలు, ఆ ఇక్కట్లను, లేకపోతే వారి జీవితంలో ఉన్న ఆ సమస్యలు వారు ఎదుర్కోలేక ఆ కృంగుదలకు చోటు ఇచ్చి చాలాసార్లు నేను చాలామంది గమనిస్తుంటాను. ఆ కృంగుదలని మర్చిపోతానికి, ఆ నిరాశని మర్చిపోతానికి వారు స్నేహితులతో తిరుగుతుంటారు. ఆ స్నేహితులేమో వారికి తెలిసినది ఏంటి చెప్పండి, ఆ సారాయి, లేకపోతే ఆ చెడు వ్యసనాలు అవి అలవాటు చేసి వారిని ఆ కృంగుదలని తాత్కాలికంగా మర్చిపోతానికి వారికి సహాయం చేస్తుంటారు. కానీ అది వారు గమనించినట్లయితే అది ఇంకనూ వారిని నిరాశలోకి, ఇంకనూ వారిని దిగజారిపోయే స్థితిలోకి, ఇంకనూ వారిని పనికిమాల మార్గానికి నడిపించేగా
ఆ వ్యసనములు అనేది మనం చూస్తున్నాం. చూడండి, చాలాసార్లు మనం కృంగిపోయినప్పుడు మనం మంచిగా భోంచేయలేము, పడుకోలేము, ఏమన్నా సమాధానంగా మన గుండె ఉండదు, ఆవేశపడుతుంటుంది. అనేక సార్లు మనం ఆందోళన చెందుతుంటాం, మన భవిష్యత్తు గురించి దిగులు చెందుతుంటాం. ఏమైనా అంత మాత్రమే కాదు, మన తోడున్న వారితో మనం కోపముగా మాట్లాడుతుంటాం. వారి మీద మనలో ఉన్న బాధ, నిరాశ అంతా ద్వేషము లేకపోతే ఒకలాంటి విరక్తైన మాటలతో వారిని మనము బాధ పెడుతుంటాం. ఈ కృంగుదల ఎవరికైనా వస్తుందండి. ఇది పిల్లలకి వస్తుంది, యవనస్తులకి వస్తుంది, పెద్దవారికి, చిన్నవారికి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, జ్ఞానమైన వారికి, జ్ఞానం లేని వారికి. ఈ కృంగుదల వచ్చినప్పుడు వారు ఏమి చేయాలో చాలామందికి అర్థం కాదు. ఆ కృంగుదల ఎక్కువ అయిపోయినప్పుడు చాలామంది చచ్చిపోతాం. ఈరోజు ఎంతోమంది ఈరోజు ఈ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, రాజకీయవేత్తలు, ఎంతోమంది చదువుకున్న గనులు, వీరు చూడండి, వారు ఆత్మహత్య చేసుకుంటాం, వారి జీవితం పాడు చేసుకుంటాం మనం చూస్తున్నాం. ఈ కృంగిపోయిన సమయం అప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన ఆలోచనలు మనము కాల్చుకోవాలి. చూడండి, వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉండదు. పొద్దుట ఎండగా ఉన్నా సాయంకాలం చల్లగా అవుతుంది, రాత్రి చీకటి అవుతుంది. మళ్ళీ అలాగా వాతావరణం మారుతున్నట్టు మన జీవితంలో మన పరిస్థితులు కూడా మారుతుంటాయి. మన దేవుడు యథార్థపరుడు. చాలాసార్లు చాలామంది అంటుంటారు, దేవుడు నన్ను ఎక్కువగా శోధిస్తున్నాడండి, ఎక్కువ దేవుడు ఈ శోధన పెట్టాడండి. చూడండి, దేవుడు మనల్ని శోధించాడు. చూడండి, బైబిల్లో మనం ఆ మాట చూస్తున్నాం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము, యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. మీ బైబిల్ కూడా మీరు తెరవండి. యాకోబు 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలా కోల్పబడిన వాడే శోధింపబడును. ఇక్కడ చూసినట్లయితే తను శోధించబడేది దేనికి శోధించబడతానో, అసలు ఎందుకు నువ్వు నిరాశ పొందుతున్నావు? మన బైబిల్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు తినకూడని ఫలం తిన్నప్పుడు వారిలో భయం కలిగింది, వారిలో కలవరం కలిగింది, ఆందోళన కలిగింది. వారు దేవుని సన్నిధి దాక్కున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు కృంగిపోయారు, వారు వెసారిపోయారు. అయ్యో నేను తప్పు చేసేసామంటే నేరరూపమైన మనసుతో ఉన్నారు. చాలాసార్లు మనం కృంగినప్పుడు ఆ కృంగుదల వెనకాల కారణం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ద ఈవిల్ డిజైర్స్. తెలుగులో ఏముంది చెప్పండి? స్వనీతి. అక్కడ చూస్తే 14 వచనం చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత స్వకీయమైన దురాశ. చాలాసార్లు జనరల్గా మనం ఎందుకు కృంగిపోతాం చెప్పండి? మొదటిగా మనం అనుకుని జరగనప్పుడు. చాలాసార్లు మనుషుడు ఏమనుకుంటున్నాడంటే తనే దేవుడని. ఇప్పుడు మనం మనుషులమండి, మనం దేవుడు. నీకు ఎంత అధికారం ఉన్నా, నువ్వు ఎంత పెద్ద గనుడివైనా, నువ్వు ఎంత పెద్ద జ్ఞానమైనా, మనము అంతమికి మనం మట్టితో చేయబడిన వారు మట్టికి వెళ్ళిపోతున్నాం. మనం శాతకానివి, మనం చేయలేనివి అనేకమైనవి ఉన్నాయి. చాలాసార్లు చాలామంది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటారు. నేను చేసేస్తాను, నేను చేయగలిగినాను. అది నెరవేరినప్పుడు వారి వెంటనే కృంగి. చూడండి, నీ బలము దేవుని మీద పెట్టుకో. నీ కాన్ఫిడెన్స్ నీ మీద కాదు, క్రీస్తు మీద పెట్టు. బలమిచ్చి వాని బట్టి సమస్తము నేను చేయగలిగినన్నాడు పౌలు. ఈరోజు చాలామంది జీవితంలో వారు ఆశించినవి దొరకనప్పుడు, వారు అనుకునేవి దొరకనప్పుడు వారు కృంగిపోతుంటారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, నాకు ఇంటర్వ్యూ వచ్చేస్తుంది, దేవుడు వాగ్దానం ఇచ్చారు, సేవకుల దగ్గర ప్రార్థన చేసుకున్నాం, కానీ అక్కడికి వెళ్తే దొరకలేదు. దొరకని వెంటనే ఏం చేస్తారు తెలుసా అండి? అయ్యో నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది. దేవుని సేవకులతో ప్రార్థన చేసుకున్నాం కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం కదా, ఎందుకు ఇలా జరగాలి? ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయినంటే ఇంకంతే, నేను చచ్చిపోతాను, నా జీవితం వ్యర్థము. చూడండి, దేవుడు మన జీవిత యాత్రలో మనం ఎదుర్కొన్న గాలి లాంటి సమస్యలు ఆయన పెద్ద పట్టించుకోవడం. వాసన చెప్పాలంటే పేతురు మారు
యేసుప్రభుని బొంకినప్పుడు యేసుప్రభు పేతురుని చూశాడండి. చూసినప్పుడు ఆడ ఖండించినట్లు కానీ, పేతురు నువ్వు ఇంత దుర్మార్గమైన పని చేసావని పేతురు మీద విసుక్కున్నట్టు కానీ, లేకపోతే కసిరినట్టు కానీ కనబడలేదు. అక్కడ యేసుప్రభు అపశేపబడినప్పుడు ఆ పేతురుని చూసినప్పుడు, పేతురు యేసుప్రభుని చూసినప్పుడు పేతురు పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రభు పేతురు యందు కనికరం చూపించాడు. కారణం ఏంటి? అక్కడ మారు బొంకిన పేతురుని చూడలేదు, కానీ క్రీస్తు కోసము తలకిందలుగా వేలాడబడుతున్న పేతురుని చూచాడు. మన జీవిత యాత్రలు నిజంగా మనకి అనేక సార్లు కృంగుదల ఉంటుంది. మన ఆశించినవి రావు, మనం అనుకునేవి జరగవు. వెంటనే నా జీవితం ఎందుకు, నేను మరణిస్తాను, నేను చచ్చిపోతాను అనటం వల్ల ఏం ప్రయోజనము? రెండోసారి మనం కొంతమంది ఎందుకు కృంగుదల అవుతారంటే, సెకండ్ ఏంటంటే వారు ఇతరులతో పోల్చుంటారు. ఏమండి, దేవుడు ప్రతి ఒక్కడికి తన సామర్థ్యం ప్రకారము దేవుడు ప్రతీది ఇస్తాడండి. చాలాసార్లు మనం ఆవేశపడి కంగారు పడి మనం తీసుకున్న వస్తువులు కానీ లేదా సంపాదించిన వాటిని అది మనకి సమస్యగా మారిపోతుంది. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు. అప్పు చేసి ఇల్లు కొనుక్కుంటాం, అప్పు చేసి వాహనం కొనుక్కుంటాం, అప్పు చేసి పెళ్లి చేస్తాం. ఈరోజు అప్పులు పాలైపోయిన వారు ఎలాగా ఆనందంగా ఉండగలుగుతారు? అప్పులు ఉన్నాయి, ఉద్యోగము, ఒక ఆయన అన్నాడన్న అప్పులు ఎక్కువైపోతున్నాయి, వడ్డీ ఎక్కుతుంది కానీ జీతం ఎక్కుతలేదన్నా. ఏమండి, దేవుడు ఏమన్నాడు? బైబిల్లో మనం చూస్తున్న వాక్యం చూస్తున్న అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అని ఉంది. మీరు స్వతంత్రులుగా ఉండండి, మీరు దాసితనము చేయొద్దు అని మనం గలతీలో మనం చూస్తున్నాం. చాలాసార్లు దురాశతో అవసరపడి కంగారు పడి ఇతరులతో మనం పోల్చుకుని మనము సంపాదించుకోవాలని, అది దేవుడు ఇచ్చే సమయం వరకు మనం వేచి ఉండక అవసరమైన సమస్యల్లో మనము ఇరుక్కుపోతామనేది ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో మనం చూడగలం. ఇతరులతో పోల్చుకోవసరం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సమయం నియమించాడు, నీ సమయం కాదు. ఒకరికి 24 సంవత్సరాలకు పెళ్ళి అయిపోతుంది, ఒకరికి 20 సంవత్సరాలకు పెళ్ళి అవుతుంది, ఒకరికి 30 సంవత్సరాలకు పెళ్ళి అవుతుంది, 40 సంవత్సరాలకు పెళ్ళి అవుతుంది. అంత మాత్రమున దేవుడు ఎవరిని తక్కువగా ఎంచలేదు. నీకు ఆలస్యంగా పెళ్ళి అయిందనుకో, ఆలస్యంగా పిల్లలు పుట్టారనుకో, నువ్వు మరణించేది కూడా ఆలస్యంగా మరణిస్తావు. తెలుసా? అది అన్యాయస్తుడు కాదు కదా ఆయన న్యాయస్తుడు కదా. మూడవది మనం ఎప్పుడు కృంగిపోతామంటే, మనుషులు మనం ప్రేమించిన వారు మనల్ని అర్థం చేసుకోకుండా మనకి తిరగబడినప్పుడు, లేకపోతే మనల్ని ద్వేషించినప్పుడు. ఇది చాలా భయంకరం. మనం దావీదును చూస్తాం. దావీదు జీవితంలో దావీదు తన సొంత తండ్రి తనని వెలివేశారు. తన సొంత అన్నలే తనని హీనంగా చూశారు. కొంచెం చూడండి, అందరూ యుద్ధంలో సైనికులుగా ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్. కానీ దావీదు తండ్రి తనని గొర్రెల కాపురుగా చేశాడు. కానీ పరమ తండ్రి తనని ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఎప్పుడు తన తండ్రి మీద బాధ పెట్టుకోలేదు, తన సహోదరుల మీద బాధ పెట్టుకోలేదు. తను గొలియాతుని వెళ్ళి ఆ దినమున గొలియాతుని హతం చేయాలని వెళ్తున్నప్పుడు తన అన్నలు తనని అపహాసించారు. కానీ దావీదు వారితో దీనముగానే మాట్లాడాడు, ప్రేమగానే మాట్లాడాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు, నా తండ్రి హెచ్చిస్తే కొంతవరకే, నా దేవుడు హెచ్చిస్తే అది శాశ్వతమైనది, నిరంతరమైనది. అందుకే యేసుప్రభు ఎవరి కుమారుని పిలువబడ్డాడు? దావీదు కుమారుని పిలువబడ్డాడు. యేసుప్రభు ఎందుకు బెత్లెహేములో పుట్టాడు? దావీదు పట్టణం బెత్లెహేం, దావీదు పుట్టిన స్థలం. మనం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 9వ వచనం అనేకమైన మనం చూడగలుగుతున్నాం. దేవుడు దావీదుని ఎంత మెచ్చుకుంటున్నాడు. నా హృదయానుసారమైన వాడు. చూడండి, చాలాసార్లు దావీదు జీవితంలో తను వివాహం చేసుకున్నప్పటికీ సౌలు కుమార్తె ఏమండి మేచల్ ఆమె తను అర్థం చేసుకోలేకపోయింది దావీదుని. తను మందస పెట్టి ముందు నాట్యం ఆడి దేవుని మహిమపరుస్తుంటే తను హేళనగా మాట్లాడుతూ మనం చూడగలుగుతున్నాం. దావీదు మరలా తన ఎడారుల్లో ఉంటున్నప్పుడు ఎంత బాధలు, తన సొంత వారే, తన సొంత జనమే తనను చంపాలనుకున్నారు, రాళ్ళు వేసి కొట్టాలనుకున్నారు. కానీ దావీదు దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు.
మన జీవితంలో మనం ఎందుకు కృంగిపోతున్నాం? మనుషుల దగ్గరని చాలామంది మనుషులు ప్రేమిస్తే, లేకపోతే మనుషులు వారిని సంతోషపెడితే సంతోషంగా ఉంటారు. మనుషులు వారిని ఏమైనా అవమానిస్తే, లేకపోతే దూషిస్తే, చూడండి రోడ్లో కుక్క అరుస్తుంటుంది. కుక్క అరుస్తుందని చెప్పి దాన్ని తోక పట్టుకుంటే కరుస్తుంది. అరిసేవాళ్ళు మనం వింటుంటాం. అలాంటి వారికి మనం చూడవసరం లేదు. అరుచుకోనివ్వండి. మీరు మౌనముగా ఉండటం నేర్చుకోండి. అది ఎదుటివారైనా, పక్కవారైనా, ఎవరైనా నీకు విరోధముగా ఏ ఆయుధము వద్దలేదు. మీకు తెలుసా? నువ్వు మౌనముగా ఉంటే దేవుడు నీ పక్షాన వాదిస్తాడు. పగ తీర్చుకుంటాము నా వశం అన్నది. కానీ ఆ సమయంలో నీ ఉద్రేక భావములన్నీ నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలుగుతావు. కోపము, ఆ పగ అంతా నువ్వు సులువు వేసుకుని నువ్వు మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చగలుగుతావు. దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. ఏమంటే ఈ కృంగుదల అనేది చాలాసార్లు శరీరతికుడే ఉంటుందండి. శరీరం అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నప్పుడు, ఏమండి మన శరీరం బలహీనమైనప్పుడు మన ఆత్మ కూడా కృంగిపోద్ది. ఎందుకంటే శరీరం, ఆత్మ, ప్రాణం ముడియబడింది. దేవుని వాక్యం సెలవేస్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచును. యెహోవా రాఫే, స్వస్థపరిచే దేవుడే. ఆయన గాయముల ద్వారంగా మనకు స్వస్థత ఉంది. అది శరీరమైన బలహీనత ఉన్నాం, అది మానసికమైన బలహీనత, అది ఆత్మీయ స్థితి ఉన్నాడు. చూడండి, చాలాసార్లు ఒకప్పుడు ఏమంటే మనం దేవుని బిడ్డలైన వారు రక్షించబడి బాప్తిజం తీసుకున్నాక మనం ప్రభువుతో నడిచినప్పుడు ప్రభువులో ఉన్న ఆనందము, ఆ ఉల్లాసం చెప్పలేనండి. కానీ ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతుంటాం మనకు తెలిసిపోద్ది హృదయం. ఆ బాధ, ఆ వేదన మాటల్లో వివరించలేనిది. మన హృదయం కృంగి, అయ్యో నేను పాపం చేస్తున్నానే, అయ్యో నేను దేవుని వాక్యం చదువుతలేదే, నేను ప్రార్థన చేసుకుంటలేదే, అరే నేను దేవుని సన్నిధిలో నేను దేవుని వైపు చూడలేకపోతున్నానే అని ఒక నేరరూపమైన దిగులు ఉంటుంది ఆ మనసు. ఆ టైంలో ఏం చేయాలంటే సాతాను ఖచ్చితంగా వచ్చి దేవుడు నిన్ను మర్చిపోయాడు, నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, నీ పాపం జీవితం కొనసాగించుకో, నిన్ను దేవుడు క్షమించుడు అనే మాటల్లో మనతో మాట్లాడుతుంటాడు. కానీ ఆ సమయంలో నువ్వు మోకరించి దేవుని వైపు చూస్తే నువ్వు గొప్ప విడుదల చూస్తావు. ఏమంటే మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కదా, త్రోసివేసేవాడు కాదు కదా. ఏమండి మన జీవిత యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో మనం ప్రభువుతో నడుస్తున్నప్పుడు నిశ్చయముగా మనకి కృంగుదలే అనే బాణములు సాతాను వేస్తాడు. ఆ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభువు సజీవుడు, రెండోది ఆయన మన తోడుండువాడు. నేను నిన్ను విడవడు, ఎడబాయను. దాని తర్వాత చదవండి, అది 5వ అధ్యాయం, కీర్తన 43:5 చదవండి. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, రెండోది నా ప్రాణమా నువ్వు ఎలా తొందరపడుచున్నావు. చూడండి, చాలాసార్లు కృంగిపోతాం వేరు, తొందరపడటం వేరు. చాలామంది చాలాసార్లు వారి సమస్యని వెంటనే తీర్చుకొని ఆశిస్తుంటారు. వెంటనే ఎలాగైనా సరే మనుషులు పట్టుకోనన్నా, డబ్బులు ఇచ్చేసానా, లేకపోతే అధికారం ఉపయోగించానా, ఈ సమస్య నుంచి నేను బయటపడిపోవాలి అని. చూడండి, దేవుని చిత్తము లేకుండా నీ జీవితములో ఈ పరిస్థితి కలగదు. దేవుడు ఒక పరిస్థితిని అనుమతించాడు. ఎందుకు దేవుడు సౌలుని, దావీదుని వెంటాడేలాగా అనుమతించాడు? ఆలోచించారా మీరు? ఎందుకు ఆ పరిస్థితిని అనుమతించాడు? ఎందుకు దేవుడు ఆ పరిస్థితిని కలుగజేశాడు? మీకు తెలుసా, సౌలు ఓవర్ ద నైట్ హెస్ బికమ్ ద కింగ్. సమూయేలు అభిషేకించాడు, మనసు మారింది, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ప్రవచనం చేశాడు, అన్నీ జరిగిపోయినాయి, రాజు అయిపోయాడు. 40 సంవత్సరాల రాజ్యములో 2 సంవత్సరాలు మాత్రమే లోబడ్డాడు. కానీ దేవుడు దావీదుని అలా చేయలేదు. దావీదుని దేవుడు నలగొట్టి, వెర్రగొట్టి, చిత్తగొట్టి, మామూలుగా కాదండి అసలు. అవమానం, నిందలు, దోషణ, బాధ, కన్నీరు, నొప్పి, తనని ఒక మంచి గుణమైన వాడుగా చేశాడు. అంతకీ చేసినప్పటికీ ఒక పాపంలో పడ్డాడు. కానీ తను సిద్ధపడ్డాడు కాబట్టి, దేవుని ద్వారా వెర్రగొట్టబడ్డాడు కాబట్టి, తను చేసిన తప్పుని నాతాను ప్రవక్త చెప్పినప్పుడు నాతాను ప్రవక్తని హతం చేయలేదు. కానీ నాతాను ప్రవక్త చెప్పాక, తన దేవుడు హెచ్చరించాక, తన సేవకుడి ద్వారంగా దేవుని మందిరమునికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థించాడు.
వాడు అంటాడు ఒక మాట, ప్రభా నువ్వు విరిగి నలిగిన హృదయం లక్ష్య పెట్టవు కదా. దావీదు తెలుసు అది. అందుకే దావీదు విరిగిపోయినవాడు, నలిగినవాడు, దేవుడు విరిగిన వారితో సమీపంగా ఉన్నవాడు. చాలాసార్లు మనం కలవరపడినప్పుడు, మనం ఆందోళన పొందినప్పుడు మనము ఆ పరిస్థితిని వెంటనే మనం సమాధానపరచుకోవాలని ఆశిస్తుంటాం. లేదు, నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటే అది అసాధ్యం. ఏమండి, కొన్నిసార్లు ఈ దారపు తెల్ల దారం ఉంటుంది కదండి, బట్టలు కుట్టుకునే దారం, అది పిల్లలు ఏం చేస్తారు, అదంతా తీసేస్తారు, అంతా వేస్ట్ చేస్తారు. ఈ రోజే తల్లి పడేస్తారు అనుకోండి, 4 రోజులు ఏం చేస్తారు, ఆ ముడులు తీస్తుంటారు. అంతే విలువైంది కదా. ఈ రోజుల్లో డబ్బుకు విలువ లేదు, కానీ ఆ దారం పాత రోజుల్లో అయితే నేను చిన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ చిక్కులు తీసి దాన్ని మళ్ళీ చుడుతుంటారు. ఎందుకు వేస్ట్ చేయాలి, ఎందుకు పడేయాలని. అది ఎంత కష్టం తెలుసా అండి. అది చాలాసార్లు నేను గమనించాను. ఆ పిల్లలు వారే తీస్తుంటారు, ప్రయత్నిస్తుంటారు. అది అసాధ్యం. అది ఏమండి, అలాగా నీ సమస్యలు నువ్వే పరీక్షించుకోవాలనుకుంటే అది ఇంకా చిక్కైపోతుంది, అది ఇంకా సమస్యగా మారిపోతుంది. ఏమండి, అందుకని ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తే మన ఊర్లో సాగుతుంది కదా, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది. నీకే గతి లేదు, నిన్ను విమోచించేవారు లేరు, పక్కోడు అదే స్థితిలో ఉన్నాడు. మనుషులందరూ పాపులే, దుర్మార్గులే. యేసు ఒక్కడే నీతిమంతుడు, యేసు ఒక్కడే మంచివాడు, యేసు ఒక్కడే పాప బీజము లేనివాడు, పవిత్రుడు. ఆయన రక్తము, గొర్రెపిల్ల రక్తము సకల పాపం నుంచి విమోచిస్తుంది అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మేకల గుడ్డల రక్తం ఏం చేస్తుంది? దేవుడు నీకు సమాధానం అనుగ్రహించే వరకు నువ్వు మౌనముగా ఉండాలి. ఆయన పాద సన్నిధులు నువ్వు కన్నీరు కార్చు. అంతేగాని చచ్చిపోతాను, నేను చంపేసి చచ్చిపోతాను, ఉన్నిపంటి ఇచ్చేసి నేను చచ్చిపోతాను, ఈ రోజు మాటలు మనుషులు చూడండి ఎంత భయంకరంగా మాట్లాడతారు. ప్రతి సమస్యకి పరిష్కారం చావే అయితే ఈ లోకంలో ఎవడ బతకాలండి? ప్రతి సమస్యకి పరిష్కారం క్రీస్తు. ఏమండి, అర్జున్ కీర్తనదారుడు ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచు. రాసి పెట్టుకోండి. నువ్వు కృంగిపోయినప్పుడు, కలవరపడినప్పుడు, నువ్వు ఆందోళన చెందినప్పుడు, ఏం చేయాలో అర్థం కాదు, దేవుని మీద నిరీక్షణ. ఎలా ఉంచుతావు దేవుని మీద? దేవుని వాక్యం అని చదువు. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలా సూపర్, బ్యూటిఫుల్ కదండి. ఎంత చక్కగా రాస్తారు పౌలు గారు, ఎంత చక్కగా రాశారు. ఏమండి, మరలా చదవండి ఒకసారి. మీరు చాలా మంది మీ బైబిల్లో చూడలేదు, మళ్ళీ చదవండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలవారే ఉండుడి. ఎంత చక్కగా ప్రభు చెప్తారు. ఓర్పు కావాలి. క్రైస్తవ జీవితం పునాది ఓర్పు, సహనం. మన నిరీక్షణ దేవుని మీద ఉంచు, మనుషుల మీద కాదు, లోకం మీద కాదు, పరిస్థితుల మీద కాదు, అధికారుల మీద కాదు. ఏమని కీర్తనలు 118లో చూస్తాం, 8వ వచనం చూస్తాం, మనుషులు ఆశ్రయిస్తాను కంటే యెహోవాను ఆశ్రయిస్తాను. మనుషులు నమ్ముకుని ఇంత నువ్వు మోసపోయావేమో, మనుషులు నమ్ముకుని ఇంత నష్టపోయావేమో, మనుషుల మీద నీ విశ్వాసం ఉంచి నువ్వు నీ జీవితంలో ఎన్నో విషయముల్లో నువ్వు వేసారిపోయావేమో. ప్రభు మీద ప్రభువు మాత్రమే చూడు, ప్రభువును అందుకే యేసు ప్రభు అన్నాడు, భారం వచ్చిందన్నారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువైనది. ఏమంటే దేవుడి కాడి సులువైనది. మన పాప భారం ఆయన మూసివేశాడు, మన శాపం ఆయన కొట్టివేశాడు, మనల్ని విమోచించాడు. ఆయన విలువైన అమూల్యమైన రక్తముతో మనల్ని శుద్ధి చేశాడు. ఎప్పుడు మర్చిపోద్దండి, ఎప్పుడు మర్చిపోద్దాం. ఏమండి, వారికి అవి ఉన్నాయండి, వారికి దేవుడు లేడండి, మనకి దేవుడు ఉన్నాడండి. కోట్ల రూపాయలు నిన్నేం చేస్తుందండి? నేను పరలోకం తీసుకెళ్తుందా? వాహనాలు, ఆస్తులు నేను రక్షిస్తాయా? మనకి యేసే ఉన్నాడు, చాలదా? ఇంకేం కావాలి నీకు? అన్నింటికంటే ప్రధానమైన వాడు
ఇంకా మనం జాలిపడాలి వాళ్ళంటే వాళ్ళని చూసి. అరే మీకు ఇన్నా సరే ప్రభువు లేడే, మీ జీవితం గమ్యమేంటి అని వారి కోసం కాబట్టి మనం ప్రార్థన చేయొచ్చేమో. కానీ మనము చింతిస్తాం వల్ల ఏం ప్రయోజనము? మాత్రమే కాదు. దాని తర్వాత చదవండి. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయన స్తుతించదను. ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు, ఇంకను నేను స్తుతిస్తుడు. కష్టాలు అయిపోయాక దేవుని స్తుతించేది. నువ్వు కృంగిన సమయములు నువ్వు దేవుని స్తుతించు. చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి, మంచిగా 2-3 పాటలు పాడండి, ప్రభువుని వాక్యం ఎత్తి దేవుని స్తుతించండి, కొంచెంసేపు ఆరాధించండి, గదిలోకి వెళ్ళి దేవుని నీ కృంగిదలంతా ఏమంటే మబ్బు తొలగిపోతున్నట్టు తెలియాలి. గొప్ప ధైర్యం నీకు కలుగు. ఏ సేవకుడు నీ చేయబెట్టి ప్రార్థన చేయవసరం లేదు, ఎవరు నూనె రాసి ప్రార్థన చేయవసరం లేదు. నువ్వు దేవుని ఆరాధించేవాడు వ్యక్తి, నీ జీవితం దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకునేవాడు వ్యక్తి, నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళు. నీకు ఇచ్చిన నీ ఎదుట ఉన్న ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమైనా ప్రభువుని ఆరాధించి. ఎందుకంటే ప్రభువు మిక్కిలి గొప్ప. మన ప్రభు ఉన్నతమైన సూర్యుని చూసినప్పుడు, చంద్రుని చూసినప్పుడు, ఈ శూన్యమును చూసినప్పుడు ఎన్ని ప్రభువు నోటి మాటతో చేసిన ఉన్నతమైన దేవుడు. ఇశ్రాయేలు దేవుడు కునుకుడు రుద్రపోడు. మనం ఎన్నిసార్లు కూర్చున్నాం, ఎన్నిసార్లు లేస్తున్నాం, ఆయన ఎరిగినవాడు. మన తలెంటుకు లెక్కలించినవాడు. ఆయనకి చిత్తము లేకుండా మన తలెంటుకు ఏది రాలిపోవదు. కాచి కాపాడుదನ್ನು వాగ్దానం ఇచ్చినవాడు మన గొప్ప దేవుడు ఉండగా మనం ఎందుకు నిరాశ చెందాలి? ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు వేసారిపోవాలి? మనుషులను ఆశ్రయించద్దండి. మనుషులే, దేవుడు దేవుడే. ఆయనకి సమం ఎవరు లేరు. ఆయనకి పోల్చి చాలామంది చేసే తప్పేం తెలుసా అండి, మాలాంటి బోధకులను దేవుడితో పోలుస్తుంటారు. దేవుడిని కావండి, ఆయన తొక్కిన మట్టి కూడా ముడతానికి అర్హత ఉండదు. దేవుడు దేవుడే. మీ హృదయంలో ఆయన మాత్రమే ఉండాలి. ఆయన మాత్రమే, యేసయ్యను మాత్రమే మీరు ఆరాధించాలి. ఆయన మాత్రమే మీరు కొనియాడాలి. ఆయనకే మీ సర్వం అంకితం చేసి. ఎందుకంటే ఆయన ఒక్కడే మీకోసం ఆ కలువరి శిలువలో, ఆ గొల్గొతా కొండ పైన ఆయన రక్తమంతా, ఏ పాపము లేని, జన్మ పాపము, కర్మ పాపము లేని పవిత్రమైన రక్తమంతా నా పాపముల కోసం కార్చాడు. రక్తమిచ్చి కొనుక్కున్నాడండి. ఈ శూన్యములో విలువైన వాడు ఎవరంటే ప్రభువే. ఆ ప్రభువు ఆయన ప్రాణమును మన కోసం అంకితం చేశాడు. మనము దేవుని కోసం బ్రతికి, మనకెందుకు దిగులు, మనకెందుకు నిరాశ? మన దేవుడు చచ్చినవాడు కాదు కదా, ఆయన గుడివాడు కాదు కదా, ఆయన మగవాడు కాదు కదా, ఆయన సజీవులకి దేవుడై ఉన్నాడు కదా. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకో. ఉద్యోగము లేదే, నా భవిష్యత్తు ఎలా కన్నా అని చింతిస్తాం. ఆపివేసి ఈ భూమికి దేవుడు పునాది రాయి పెట్టకముందే నీ గురించి ఆయన ఆలోచించి. అంటే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, నీ చింతి ఆవత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? నీ బ్రతుకు దేవునికి సమర్పించుకుంటావా? నీ పాడైపోయిన జీవితం యేసు ప్రభుకి ఇచ్చి ఆయన వైపు చూస్తావా? దయచేసి ఉంచండి, ప్రార్థించండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మా ప్రాణముని ముట్టగలిగినది, మా కృంగిన మనస్సుని బాగు చేయగలిగినది, మా నిరాశను ఆనందముగా మార్చగలిగినది ఒక్కడివే నాయన. మనుషులు నమ్ముకుని మోసపోయిన వారు ఉన్నారు, ప్రభుత్వం నమ్ముకుని మోసపోయిన వారు ఉన్నారు, అధికారులు నమ్ముకుని మోసపోయిన వారు ఉన్నారు, రాజులు నమ్ముకుని నష్టపోయిన వారు ఉన్నారు. కానీ తండ్రి, నిన్ను నమ్మి మోసపోయిన వాడు ఈ లోకములో లేడయ్యా. అలాంటి వారు ఉన్నాడయ్యా. నేను మానవున్న అబద్ధం ఆడతానికి మాటిచ్చి నెరవేర్చేవాడయ్యా. ఆకాశం భూమిని గతించును కానీ నా మాటలు గతించవు. నీ సేవకుడు అబ్రహాముకి నువ్వు వాగ్దానం ఇచ్చావు, నీ సంతతి ఇసుకరేలు వలె ఉండను. అక్షరాల ఈరోజు నేను భూలోక మ్యాప్లో ఇశ్రాయేలు అనే దేశం నేను చూస్తున్నాను. నువ్వు పలికిన ప్రతి మాట నెరవేరుతుందయ్యా. నువ్వు ఉన్నతమైన వాడవయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా. మా కృంగిదలని నాయన, మాలో ఉన్న ఆందోళన తొలగించి, ఎప్పుడు చూసినా మాలో ఉన్న బాధను చూసుకుని, లేకపోతే మాలో ఉన్న బలహీనతలు చూసుకుని, లేకపోతే మా చేతుల్లో ఉన్న శక్తి లేని స్థితిని చూసి కృంగిపోక నీ యందు ధైర్యమును తెచ్చుకుని మరంటాను ప్రభా. నేను స్తుతించేవారుగా మమ్మల్ని చేయి. మా నిరీక్షణ నువ్వే నాయన, మా ధైర్యమును, మా బలము, మా శక్తి నువ్వే ప్రభా. నీ యందు మేము నమ్మకమైన వారుగా ఉంటాను కృప చూపించమని ఈరోజు నీ వాక్యం ఏంటో నీ బిడ్డను దర్శించినాను. వారు ఎలాంటి కృంగిదల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవా, ప్రతి చీకటి
కృంగుదల ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలను ముట్టయ్యా, స్వస్థపరిచేయ, నీ అమూలమైన రక్తముతో వారిని శుద్ధి చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. దయచేసి మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయొచ్చు. ఏమైనా గమనించండి. ఈ ఆదివారము R3 ఐకాన్ బ్యాంక్వెట్ ఏసీ హాల్లో షేక్పేట్ హైదరాబాద్ దగ్గర ఆరాధన జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా వచ్చి కలిసి మీ కుటుంబం కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు ఈ అవకాశం మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇది మీరు సద్వినియోగపరచుకోండి. మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా సరే హైదరాబాద్ ప్రాంతంలో ఉంటే వారికి మీరు తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరీక్షల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పుల్ని మీ విరాళం పంపించవచ్చు. కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్లో మీరు కూడా పాలు పొందడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు దేవుని చేత మీద రేపు కలుసుకుందాం. అందరు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.